Hi viewers, my name is Shahzad. Our channel name is Cool Studies. సో ఈ ఛానల్లో మనం బోత్ తెలుగు మరియు ఇంగ్లీష్లో డిస్కస్ చేస్తాను. సో మనం ఈ ఛానల్లో మనం ఏ కంటెంట్ అప్లోడ్ చేస్తాను అంటే స్కూల్ సంబంధించిన అన్ని మ్యాథమెటిక్స్ వీడియోస్, అదేవిధంగా ఇంటర్ అండ్ టెట్, సిటెట్ అండ్ డిఎస్సి సంబంధించిన మ్యాథ్స్ వీడియోస్. అవే కాకుండా ఏదైనా టీచర్స్ జాబ్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్స్ కూడా అప్లోడ్ చేస్తాను. సో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో మరి ఇవాల్టి ఈ వీడియోలో ఎవరైతే డిఎస్సి, ఎస్ఏ, మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళ కోసం ఈ వీడియో అండి. సో యాక్చువల్గా మన గవర్నమెంట్ మనకి ఫిబ్రవరి 2nd వీక్లో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాను చెప్పడం జరిగింది. సపోజ్ ఒకవేళ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తే మన టైం ఎంత ఇస్తుంది మనకి? సో నాకు తెలిసి మ్యాక్సిమం ఒక 45 డేస్ ఇవ్వచ్చండి మీకు, ఒక 45 డేస్. మరి ఈ 45 డేస్లో ఎస్ఏ మ్యాథమెటిక్స్ కంటెంట్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలి? మీ సిలబస్ చూస్తే కనుకండి, సిలబస్ అనేది చాలా హ్యూజ్ సిలబస్, చాలా హ్యూజ్ సిలబస్. ఈ హ్యూజ్ సిలబస్ని ఈ 45 డేస్లో ఎలా కవర్ చేయాలి? సో దానికంటూ ఒక ప్లాన్ ఉండాలి. ఏ ప్లాన్ లేకుండా ఎవరు కూడా సక్సెస్ కారండి. సో ఈ 45 డేస్లో ఏ విధంగా చదివితే మనం డిఎస్సి, ఎస్ఏ కంటెంట్ 40 మార్క్స్కి మినిమం 35 to 38 మార్క్స్ ఎలా తెచ్చుకోవచ్చు, దానికోసమే ఈ వీడియో అండి. సో వీడియోలో డీటెయిల్గా క్లియర్గా స్కూల్లో ఏ చాప్టర్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ రావడానికి వీలుంది, అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ లేదా ఇంటర్ సెకండ్ ఇయర్. సో చాలా మంది అనుకోవచ్చు ఎస్ఏ అనగానే మనం ఓన్లీ స్కూలే ప్రిపేర్ అవుతారు, కాలేజ్ ప్రిపేర్ అవ్వరు. అది చాలా తప్పండి. అది ఎందుకంటే మనకి స్కూల్ లెవెల్కి ఎంత ప్రియారిటీ ఇస్తున్నారో కాలేజ్ లెవెల్ కూడా అంతే ప్రియారిటీ ఇవ్వాలి. సపోజ్ మనం ప్రీవియస్ పేపర్స్లో వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ బట్టి అనాలిసిస్ చేస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. సపోజ్ స్కూల్ లెవెల్లో అండి, స్కూల్ లెవెల్లో మనకి అర్థమెటిక్ టాపిక్ నుంచి మనకి 5 క్వశ్చన్స్, నంబర్ సిస్టమ్ 3 క్వశ్చన్స్, సెట్స్ 1 క్వశ్చన్, పాలినామియల్స్ 1 క్వశ్చన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 3 క్వశ్చన్స్, జియోమెట్రీ 2 క్వశ్చన్స్, కోఆర్డినేట్ జియోమెట్రీ 2 క్వశ్చన్స్, మెన్సురేషన్ 4 క్వశ్చన్స్, స్టాటిస్టిక్స్ 3 క్వశ్చన్స్, ట్రిగ్నోమెట్రీ 3 క్వశ్చన్స్, ప్రాబబిలిటీ 1 క్వశ్చన్స్. ఓవరాల్ గా 28 క్వశ్చన్స్ అండి. ఓవరాల్ గా మనకి 28 క్వశ్చన్స్ అనేవి స్కూల్ లెవెల్లో నుంచి ఇవ్వడం జరిగింది. 28 క్వశ్చన్స్ అంటే సో సుమారు మనకి ఒక 14 మార్క్స్ అండి. 14 మార్క్స్, 1 క్వశ్చన్ కి హాఫ్ మార్క్. They are given that 28 questions from school level. 28 question means we get only 14 marks. ఇది గుర్తుపెట్టుకోవాలండి. అదే విధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ కనుక చూస్తే కనుక ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ట్రిగ్నోమెట్రీ 6 క్వశ్చన్స్, ఫంక్షన్స్ 2 క్వశ్చన్స్, వెక్టార్స్ 2 క్వశ్చన్స్, మ్యాట్రిసెస్ 2 క్వశ్చన్స్, లోకస్ 1 క్వశ్చన్, స్ట్రైట్ లైన్స్ 3 క్వశ్చన్స్, 3D. ఇక్కడ 3D అంటే ఇక్కడ డైరెక్ట్ రేషియోస్ అండ్ డైరెక్ట్ కోసైన్స్ అండి ఇక్కడ. సో దాని నుంచి ఒక 5 క్వశ్చన్స్, ప్లేన్ నుంచి ఒక 1 క్వశ్చన్, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ 1 క్వశ్చన్, డిఫరెన్షియేషన్ 4 క్వశ్చన్స్. ఓవరాల్ గా 27 క్వశ్చన్స్ ఫ్రమ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో నుంచి మనకి 27 క్వశ్చన్స్ రావడం జరిగింది. 27 క్వశ్చన్స్ మీన్స్ how many marks in ఇక్కడ 13.5 marks. 13.5 marks from ఇంటర్ ఫస్ట్ ఇయర్. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో నుంచి మనకి 13.5 మార్క్స్ అనేవి రావడం జరిగింది. స్కూల్ లెవెల్ నుంచి మనకి 14 మార్క్స్. అదే విధంగా ఇంటర్ సెకండ్ ఇయర్ చూస్తే కనుక ఇంటర్ సెకండ్ ఇయర్ మెజర్స్ ఆఫ్ డిప్రెషన్ 2 క్వశ్చన్స్, కాంప్లెక్స్ నంబర్స్ 3 క్వశ్చన్స్, theory of equations 3 questions, permutations and combinations 2 questions,
binomial theorem 3 questions, probability 3 questions, circles 3 questions, ellipse 1 question, integration 4 questions, parabola 1 question. So overall ga 25 questions. 25 questions are given from inter second year. ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి మనకి 25 క్వశ్చన్లు అనేవి ఇవ్వడం జరిగింది. 25 క్వశ్చన్లు అంటే సుమారుగా మనకి 12.5 మార్క్స్. 12.5 మార్క్స్. చూడండి ఒకసారి 28 ప్లస్ 27 55 ప్లస్ 25 ఓవరాల్ ఈజ్ వాట్ వి గెట్ 80 క్వశ్చన్స్. 80 క్వశ్చన్స్. 80 క్వశ్చన్స్ అంటే మనకి 40 మార్క్స్ అండి. ఎస్ఏ మ్యాథమెటిక్స్ కంటెంట్ అనేది 40 మార్క్స్ కి. సో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ స్కూల్ లెవెల్లో మనకి 28 క్వశ్చన్స్ ఇస్తే ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 27 క్వశ్చన్స్, ఇంటర్ సెకండ్ ఇయర్ లో 25 క్వశ్చన్స్. సో మనకి క్లియర్ గా అర్థమవుతుంది మనకి స్కూల్ లెవెల్ కి ఎంత ప్రియారిటీ ఇస్తున్నామో దానికంటే ఎక్కువగా డబుల్ గా కాలేజ్ లెవెల్ కి ఇవ్వాలి మీరు. చూడండి అప్రాక్సిమేట్ గా ఇక్కడ 14 మార్క్స్ వస్తే ఇక్కడ దాదాపు మనకి ఒక 26 మార్క్స్ ఉన్నాయి మనకి. 26 మార్క్స్ స్కూల్ లెవెల్లో 14 మార్క్స్ అండి మనకి. కాలేజ్ లెవెల్లో 26 మార్క్స్ ఉన్నాయి మనకి. సో డియర్ వ్యూవర్స్ జాగ్రత్తగా చూడండి. సో చాలా మంది అనుకుంటారు స్కూల్ లెవెల్ ప్రిపేర్ సరిపోతుందని చెప్పేసి. అలా అని చెప్పేసి మనం ఇంటర్మీడియట్ లో ఎంసెట్ లెవెల్లో ఐఐటి లెవెల్లో క్వశ్చన్స్ ఇవ్వరు. మనం ప్రిపేర్ అవ్వాల్సిందల్లా తెలుగు అకాడమీ బుక్స్ అండి. తెలుగు అకాడమీ బుక్స్. ఎవరైతే బుక్స్ ని పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవుతారో దాంతో పాటుగా కొంచెం స్మార్ట్ వేస్ లో, హార్డ్ వేస్ కాదండి, స్మార్ట్ వర్క్ చేయాలి. ఎందుకంటే మనకు ఉన్నవి తక్కువ డేస్ మాత్రమే ఉన్నాయి, 45 డేస్ మాత్రమే ఉన్నాయి. సో ఈ 45 డేస్ లో డిఎస్సి ఎస్ఏ కంటెంట్ ని ప్రిపేర్ అవ్వాలంటే ఆషామాషి కాదు. ఒక ప్లాన్ వేసుకోండి, ఆ ప్లాన్ ప్రకారం ఫాలో అవ్వండి. సో ఏ చాప్టర్ ప్రిపేర్ అయితే ఫస్ట్ మనకి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయో ఈ చార్ట్ చూసి దాని ప్రకారం ప్రిపేర్ అవ్వండి. ఐ హోప్ యు అండర్స్టాండ్ అండి. స్కూల్ లెవెల్ యాజ్ వెల్ యాజ్ కాలేజ్ లెవెల్లో. సో ప్రిపేర్ అవ్వండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంకా నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కూల్ స్టడీస్. బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోమాకండి. సో ఎప్పుడైతే మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారో, ఎప్పుడైతే నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో దయచేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అదే విధంగా ఒక వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సో మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.